గత 20 సంవత్సరాలుగా భారత్‌లో వ్యాక్సిన్స్ అభివృద్ధి ఏ రకంగా జరిగింది అన్నారు? సో ఇప్పుడు మనకి నిజంగా చెప్పాలంటే ఎప్పుడైతే హెల్త్ కేర్ డెవలప్ అవుతుందో ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్స్ ఆర్ ద వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వై సో మచ్ ఆఫ్ డిసీజ్ బర్డన్ హెస్ డిక్రీస్డ్. అంటే వ్యాక్సిన్స్ కారణంగా చాలా రకాలటువంటి అంటువ్యాధుల్ని మనం అరకట్టగలిగాం. సో ఉదాహరణకి 70s లో 60s లో స్మాల్ పాక్స్ చనిపోయేవారు జనాలు. ఇప్పుడు అది ఎరాడికేట్ అయిపోయింది. అలా ఇప్పుడు పోలియో కూడా ఆల్మోస్ట్ ఎరాడికేషన్ దశకు వచ్చింది. ఇప్పుడు మన భారతదేశం యొక్క వ్యాక్సిన్స్ పరిణామాన్ని కనుక చూసినట్లయితే మనం ఈ రోజు ఇస్తున్నటువంటి గవర్నమెంట్లు ఇస్తున్నటువంటి వ్యాక్సిన్స్ ఐ థింక్ దే ఆర్ వెరీ వెల్ కవర్డ్, రీజనబుల్లీ కవర్డ్. వెన్ యు ఆర్ థింకింగ్ ద బ్రాడర్ పిక్చర్, అంటే మొత్తం దేశమంతా చూస్తున్నప్పుడు ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉంటుంది, అందరికి క్యాటర్ చేయాలి. సో కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి వ్యాక్సిన్స్ ఒక మోస్తరుగా అన్నిటినీ కవర్ చేస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే